కందుకూరికి జై కొట్టిన కందుకూరు ఆర్యవైశ్యులు మాకుమ్మడిగా వైసీపీ గుడ్ బై. ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిక. కందుకూరు పట్టణంలోని ఆర్యవైశ్యుల కందుకూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా గుడ్ బై చెప్పి తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. కందుకూరు పట్టణంలోని 20వ వార్డు నందావారి వీధిలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీతెళ్ల వేణుగోపాల్, గుర్రం అల్లూరయ్య ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు భారీ ఎత్తున పార్టీలో చేరగా నాగేశ్వరరావు వారందరికీ సాధారణంగా ఆహ్వానించి పలికారు. ఆర్యవైశ్య కుటుంబాలన్నీ ఒక్క తాటిపై నిలిచి ఇంటూరి నాగేశ్వరరావు విజయానికి కృషి చేసేలా నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి తెలుగుదేశం పార్టీలోనే మా ప్రయాణమని వేణుగోపాల్, అల్లూరయ్య తదితరులు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు, మాజీ కౌన్సిలర్ సోదరు పెద్దలు పిచ్చయ్య గారికి, అలాగే పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు సుబ్బారావు గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు గారికి, మా సోదరుడు వేణు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా క్లాస్మేట్స్ ముగ్గురు ఉన్నారు, బాలకృష్ణ, విష్ణు, వేణు. ఎందుకు అంటున్నామంటే మేము అక్కడ 90 బాయ్స్ హై స్కూల్ 89 నుంచి చదువుకునేటప్పుడు కూడా ఈ రోజుకి మాకు 47 సంవత్సరాలు వచ్చింది. దగ్గరదాపు మేము 30 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇక్కడ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరికి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మీరు అందరూ కూడా మా పర్సనల్ వ్యాపారాల్లో కూడా అందరూ చాలా మంది ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి వ్యాపారాలు చేసి మీ వైఎస్ఆర్ కమిటీలోనే ఎక్కడా కూడా థర్డ్ పర్సన్కి మా వ్యాపారం గురించి ఇప్పటికి ఈ రోజుకి ఎవరికి కూడా ఇంత చెప్పి కానీ మా మధ్యలో ఏదైనా చిన్న గ్యాప్ వచ్చింది. ఈ రోజు 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు కూడా మేము ఎక్కడన్నా కనపడినా కూడా బ్రహ్మాండంగా మాట్లాడుకునే ఫీలింగ్స్ ఏమున్నాయి, కానీ మాకు ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా వ్యాపారం చేశాం. మా మనస్తత్వాలు అటువంటి రెండో పర్సన్ కూడా తెలియకుండా ఏదైనా చేసినా కానీ థర్డ్ పర్సన్కి లేకుండా మా మధ్యలో ఏదైనా మాట్లాడుకొని కూర్చొని క్లోజ్ చేసుకునే నేచర్ అటువంటి నన్ను నమ్మి ఈ 2 సంవత్సరాల్లో నేను చేసిన తెలుగుదేశం పార్టీకి నన్ను కష్టాన్ని గుర్తించి అది మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక కమిటెడ్, లోకేష్ బాబు గారు అయితే నాగేశ్వరరావు ఏదైనా చెబితే కమిటెడ్గా పనిచేస్తాడని చెప్పి ఒక మంచి నా మీద ఒక మంచి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. తప్పనిసరిగా నేను మొన్నే నాకు ఏదైతే టికెట్లు అనౌన్స్ చేసిందో సాయంత్రం 6 గంటలకు లోకేష్ బాబు గారు మళ్ళా ఫోన్ చేసి నేను చేసే పని నేను చేశాను, నువ్వు చేయాల్సిన పని బ్యాలెన్స్ ఉంది, కంప్లీట్ చేసుకొని రావాలని చెప్తే నేను లోకేష్ బాబు గారికి ఒకటే చెప్పాను, సార్ 14,500-600 మెజార్టీ వచ్చింది కందుకూరు నియోజకవర్గం ఇప్పటి వరకు, దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ వస్తేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకు అంటున్నామంటే తప్పనిసరిగా కష్టాన్ని నమ్మి పనిచేసేవాడు ఇంటూరి నాగేశ్వరరావు అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా కూడా చెబుతాను. 24 గంటలు నేను చేసే వ్యాపారంలో కానీ నేను చేసే వృత్తిలో కానీ దాంతో కమిట్మెంట్తో పనిచేసే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఆలోచన, నేను ఏదైనా ఉంటే నలుగురికి ఉపయోగపడే పని అయితేనే చేస్తా, కానీ లేకపోతే నా కుటుంబ సభ్యులు చెప్పినా కూడా నేను నేచర్ కూడా కాదు నాది. ఎందుకంటున్నామంటే ఈరోజు బయట వ్యక్తులు వచ్చి ఏదేదో చెబుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గం ప్రశాంతత లేదు. నువ్వు కనిగిరి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసావు. నీవు అరాచకాలు కనిగిరి నియోజకవర్గంలో తట్టుకోలేక అక్కడ అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకులే పోయి సీఎం గారికి ఉంటే మేము ఓట్లు ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి పంపిస్తూ వచ్చిన వ్యక్తి ఈ బుర్రామ సోదరరావు గారు. ఈరోజు ఇక్కడికి వచ్చి నీతులు చెబుతా ఉన్నాడు. అంటే చెల్లిని అంటే రాజకీయ అవసరాల కోసం, డబ్బు వ్యామోహం కోసం సొంత కుటుంబాన్ని బలి చేసే వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే రాష్ట్రం విడిపోద్దో మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు రెవెన్యూ యాక్ట్ తీసుకొని వస్తాం అంటే మనం డబ్బులు దాచిపెట్టుకొని మనం ఒక ల్యాండ్ కొంటే 2 సంవత్సరాల్లోపు దాంట్లో ఏమి యాక్టివిటీస్ చేయకపోతే మళ్ళా అది అమ్ముకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకురావాలని చెప్పి ఒక దుర్మార్గమైన యాక్ట్ తీసుకొని వస్తా ఉన్నాడు. ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే అంటే మన ఆస్తులు మనం అమ్ముకోవడానికి కూడా మన చేతుల్లో లేని పరిస్థితుల్లో ఆలోచిస్తా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత ఆలోచనలు ఎట్లా ఉంటాయి. మనందరం వ్యాపార వర్గాలు వ్యాపారాలు చేసేవాళ్ళం మనందరం కూడా
మనందరం కూడా గుర్తించకపోతే, మనం 10 మందికి చెప్పలేకపోతే మన భావితరాలను కూడా మనం మోసం చేసిన వ్యక్తులు అవుతాం. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ నియోజకవర్గం 24 మండలాలతో కూడిన బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఒక రెవెన్యూ డివిజన్. కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే సబ్ కలెక్టర్ ఫస్ట్ కోరుకునేది మదనపల్లి, కందుకూరు. ఈ రాష్ట్రంలో సబ్ కలెక్టర్ ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా కందుకూరు రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకునే పరిస్థితి. ఈ రోజు రెవెన్యూ డివిజన్ ఏమైపోయింది? 6 మండలాలకి 7 మండలాలకు కుదించుకుపోయి దేశపోయి నెల్లూరు జిల్లాలో పడేస్తే అన్ని ఆఫీసులు నెల్లూరు కావలి వెళ్ళిపోయే పరిస్థితి. కందుకూరుకి అతి గతి లేని పరిస్థితుల్లో ఈ రోజు ఈ నియోజకవర్గం ఉందంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మన నియోజకవర్గాన్ని కూడా తాకట్టు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మహానాడులో కూడా చెప్పడం జరిగింది. మొన్న లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్రలో కూడా తిరిగి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో కందుకూరు మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు, వ్యాపార వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు 26 మండలాల్లో ఉన్న రెవెన్యూ డివిజన్ ఉంటే మొత్తం ఎంఆర్ఓలు, డీటీలు, ఆర్ఐలు మొత్తం కందుకూరు వచ్చేది. ఏదైనా ఒక టెలికాన్ఫరెన్స్ ఉంది. ఈ రోజు ఎటుబడిపోయింది ఆ వ్యాపారాలని కూడా మీరు అందరూ కూడా ఆలోచించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా ఒక్కసారి విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగినటువంటి మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా శుభ పరిణామం. తప్పకుండా మీరైతే ఏదైతే కోరుకుంటారో అదే విధంగా రేపు 2024 తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రశాంతంగా రోడ్డు మీద పైన మనం ఇంటి ముందే బెడ్లు వేసుకునే పరిస్థితి ఈ నియోజకవర్గం ఈ మున్సిపాలిటీకి తీసుకొచ్చి భద్రత కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన ఉదయం ఒక మన వయసు సోదరుడు ఏదో చిన్న వ్యాపారం చేసుకునే సోదరుడు ఇంటికి పోతే భయంతో మాట్లాడడానికే భయపడిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అంటే మెయిన్ రోడ్డుకే ఇంట్లోకి వచ్చి అరాచకం సృష్టించే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎడిపోతుందో మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ రాష్ట్రం ఈ దేశం బాగోరుకునే వాళ్ళందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. భారీ ఏ సర్వే చూసి కాన్స్టిట్యూన్సీ నుంచి 20 నుంచి 30 వేలు భారీ మెజార్టీతో వస్తామని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు నిలబెట్టడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది. మన అందరం కూడా మంచి రోజులు రాబోతామని అని చెప్పి మీరందరూ కూడా ఆలోచించి మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ తప్పనిసరిగా మీ చేరికలతో ఈ నియోజకవర్గంలోనే కాకుండా ఈ టౌన్ లో కూడా మంచి మార్పు శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.